ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. అర్ధాశ్రమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన మీకు సంతానం అనేకమైనటువంటి సమస్యలను మీకు తీసుకొస్తుంది. అదేవిధంగా ఈ యొక్క టెన్షన్స్ అనేటువంటి కుటుంబంలో కొన్ని పరిస్థితులు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే గొడవ వాతావరణం అంతా కూడా గొడవల వాతావరణంలా ఉంటుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సప్తమ స్థితిగతులైనటువంటి రవి బుధ గ్రహ ప్రభావం వలన భార్య మీకు కోస్త వివాదాల్లోకి లాగడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం చిన్న చిన్న గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అనారోగ్యం అనేటటువంటిది మీకు మీ వైపు చూడడానికి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన ఈ వారంలో అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు అయిపోతాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన మనకి వ్యాపారాల్లో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత అప్పులు చేసినప్పటికీ కూడా మీరు తీర్చగలిగేటటువంటి కెపాసిటీ ఈ వారంలో మీరు ప్రయత్నాలు మీరు చేస్తుంటారు. అలాగే ఈ యొక్క సినీ రంగంలో, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మిత్ర ద్రోహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులు చదువుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్యూర్ అవ్వడానికి, వ్యతిరేకత అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి రీత్యా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా మీరు ఉండడము, మీ పనులేమో మీరు పూర్తి చేసుకుంటూ, మీ ఉద్యోగాలేమో మీరు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త వస్త్రాలు మీరు కొనడానికి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేయడానికి అధికమైనటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడిన కారణంగా మీరు చక్కగా సక్సెస్ అవ్వడానికి, కారుల్లో తిరగడానికి, మంచి గౌరవాలను మీరు పొందడానికి మంచి అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. స్నేహితులతో కాస్త పార్టీలు పబ్బాలు చేసుకునేటటువంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండడం అనేటటువంటిది మంచిది. ఓవర్ చనువుగా మీరు కనుక వెళ్ళినట్లయితే మీరు వేసేటటువంటి తిక్క క్వశ్చన్స్, వాళ్ళు వేసేటటువంటి తిక్క క్వశ్చన్స్ వల్ల మీకు కొంచెం కొట్లాటలు జరిగి మీరు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ వృశ్చిక రాశి వారు అందరూ కూడా అనేకమైనటువంటి లాభాలు పొందుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములు నావపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. శనివారం నడుపుతాయి 8 గంటలకి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.